అపర్ణ వాళ్ళందరూ కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా రాజు అయితే బయట నుంచి వస్తూ ఉంటాడు. ఏంటి రాజు బయట నుంచి వస్తున్నావు అని అంటే, కావ్య అయితే ఆఫీస్ నుంచి వస్తున్నారు అత్తయ్య అంటే, ఏంటి ఈ టైంలో ఆఫీస్ ఏంటి, నైటర్లో ఆఫీస్లో ఉన్నావా ఏంటంటే, నైటర్లో అలారం పెట్టుకొని మరీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకున్నారు వస్తున్నారు అత్తయ్య. బయట ఇంకెన్నో బ్రాంచ్లు మార్చాలి కదా అత్తయ్య, అందుకే నైట్ అవుట్ చేస్తూ ఉన్నారు మీ బాబు గారు అని అంటూ ఉంటుంది. దానికి ధాన్యలక్ష్మి మీ అబ్బాయి అని అంటూ ఉంటుంది. దానికి ధాన్యలక్ష్మి రాజు నైట్ అంతా నిద్రలేదు కదా, కొంచెం తినేసి బొజ్జు పడుకో వెళ్ళు అని అంటూ ఉంటుంది. దానికి కావ్య అయితే బయట తిన్నారా, తినేసి వచ్చారా, అది పెట్టాలని అంటూ ఉంటుంది. ఏంటి నీకు అర్థం అవ్వట్లేదా, రాజుకి బయట ఫుడ్ అలవాట్లేదా, నీకు తెలీదా అని అంటూ ఉంటుంది అపర్ణ కావ్యతో. లేదత్తయ్య ఈ మధ్యన బయట ఫుడ్ తింటున్నారు, ఏమో అక్కడ ఎన్ని వెరైటీస్తో తిన్నారో లేదో అని అడుగుతున్నాను అంతే, లేకపోతే పెడతాను అని అంటూ ఉంటుంది. దానికి రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతుంది. ఏంటి దీనికి అంతా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అనేది రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు.